హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మంచి బ్రాండ్ తాగాల్సింది చీప్ లిక్కర్ ఎందుకు వేశారు అని ప్రశ్నిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో గ్యాప్ లేకుండా నిర్మాతల్ని దివాలా తీయించిన మోసరాజ రవితేజంగులం మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. అదే ఇరుముడి. ఈయనతో సినిమా చేయాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే ఇదేం అవసరం లేదు. ఒక మంచి కుర్ర హీరోయిన్తో రొమాన్స్ పెట్టి 4 లేఖి డైలాగులు పెడితే చాలు, వారానికి ఒక సినిమాతో ఆడియన్స్ని పలకరిస్తాడు. ఈయన సినిమాలు ఓటీటీలో కూడా జనాలు దేకడం లేదంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఎంత రొడ్డకొట్టుడు సినిమాలు చేశాడో. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా ఉండేవాడు, ఇప్పుడు మినిమం ఇంతని బొక్క పెడుతున్నాడు. సినిమా మీద ప్యాషన్తో కాకుండా సరదా కోసం హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నాడు. ఒక హీరో కథ మీద కంటే శృంగార సన్నివేశాల మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడంటే ఏమనుకోవాలి? రొమాన్స్ సాంగ్స్ చేయొచ్చు కథ డిమాండ్ చేస్తే, కానీ కథే లేకుండా ఏజీ కింద గేజీ మర్చిపోయి ఆరాటపడితే ఎలా? శ్రీలీల మూతి నాకడం, భాగ్యశ్రీ అక్కయ్య ప్యాంట్లో చేయి పెట్టడం ఇదే సినిమా. అవి చూసి జనాలకి వాంతులు విరోచనాలు అవుతున్నాయి. అన్ని సినిమాలు ఒకేలా ఉంటున్నాయి. టక్కున అడిగితే రవితేజంగులం కూడా టైటిల్ చెప్పలేడు, అంత గొప్ప సినిమాలు అవి. రిటైర్మెంట్ వయసులో రొమాన్స్ ఏంటి? అంత దూలగా ఉంటే బ్యాంకాక్కి ఓ ట్రిప్ వేస్తే సరిపోతుంది కదా అనేది మన ట్రేడ్ పండితుల వాదన. సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన ఓవర్ యాక్టింగే. వయసుకు తగ్గ పాత్రలు ఉండవు, వయసుకు తగ్గ హుందాతనము ఉండడం లేదు. ఇండియాలో షాపింగ్ చేయడంట, రావణాసుడికి పెద్ద ప్యాన్ అంట. ఇఫ్ ఆరోగెన్స్ గోస్ టు వన్స్ హెడ్ ఇలా ఉంటుంది అంటే కళ్ళు నెత్తికెక్కితే ఇలా ఉంటుంది అని. అలా బి గ్రేడ్ సినిమాలకి అలవాటు పడిపోయిన రవితేజంగులం ఇరుముడి అనే సినిమాతో రాబోతున్నాడు. రావణాసురుడు ప్యాన్కి ఫ్లాపులు పడేసరికి దేవుడు గుర్తొచ్చాడు. ఇవన్నీ గొర్రెబిడ్డలు అనుకుంటా. ఈ సినిమాకి శివ నిర్వాకం అన్నయ్య దర్శకుడు. టైటిల్ ఇరుముడే, కానీ ఇది అయ్యప్ప స్వామి దర్శనం చుట్టూ ఉండే కథ కాదంట. ఓ తాగుబోతు అయ్యప్ప మాల వేస్తే తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ అంట. అప్పుడు ఇరుముడి అని ఎందుకు? మద్యపాన ప్రియుడు అని పెట్టుకోవచ్చుగా. అలా పెడితే డబ్బులు రావు, దేవుడి పేరు వాడితేనే డబ్బులు వచ్చేది. ఇది శివ నిర్వాకం అన్నయ్య నిర్వాకం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టారు దీనికి. అక్కడ బూతుల పర్వం స్టార్ట్ చేశారు. ముందుగా అజయ ఘోష అంగుళం ఘోష వినండి. హిట్టు ఫట్టు తీసి అవతల దెంగాలంట. నిర్మాతలు నాకిపోయినా పర్వాలేదు, ఇలాంటప్పుడే బ్రాండ్ వాడాల్సింది. చీప్ లిక్కర్ లాంటివి తాగితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఎర్రి పువ్వ, అవతల మింగు, యువతల మింగు ఏంటిది? సభా సాంప్రదాయం లేదా? ఒకప్పుడు సినిమా ఫంక్షన్స్ ఎంత హుందాగా ఉండేవి, ఇప్పుడు పువ్వులు మొగ్గలు మింగడాలు. ఇది పరిస్థితి. ఇన్స్టా పేజ్లో మేము ఇవ్వాలని ట్రై చేసినట్టున్నాడు. అక్కడ ఇన్స్టాగ్రామ్ని మన బాచు రూల్ చేస్తున్నాడు. ఇప్పుడు పోటీకి వెళ్ళావంటే తొక్కేస్తాను నిన్ను, జాగ్రత్త అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక రవితేజంగులం కూడా ఇదే బాటలో పయనించాడు. ఇరుముడి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు మీరు నాకు నిక్నేమ్ ఏమని పెడతారు అని అడిగితే రవితేజంగులం క్షణం ఆలస్యం చేయకుండా ముదురుముండా అన్నాడు. What nickname would you like to give me? ముదురుముండా. Sorry, I don't know the meaning. I'll tell you later. నలుగురిలో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే సివిక్ సెన్స్ కూడా లేకుండా పోతోంది. ఒక చిన్న పిల్లని అంతమందిలో ముదురుముండా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుని వెళ్తారు? వయసు పెరుగుతుంది కదా, చాదస్తం అనుకుందామా? రాజేంద్ర ప్రసాదం తాతయ్యకి గట్టి పోటీ ఇస్తున్నాడు. చాలామంది ఆయన సరదాగా అన్నాడు, అదేం బూతు కాదు అంటున్నారు. ఆయన సరదాకే అన్నాడు, కానీ ఎక్కడ ఏమన్నాడు అనేది ఇంపార్టెంట్. అది బూతు కాదంటున్నారు కదా. బూతు కాదు అనేలా మనమే చేసుకున్నాం, నిజానికి అది బూతే. విలేజెస్లో ఇది కామన్ అయి ఉండొచ్చు, బుజ్జిముండా ముదురుముండా ఇలా. కానీ పెద్ద ఫంక్షన్స్లో వేల మంది ముందు ఒక పాపని అలా అనడం ఎంతవరకు న్యాయం? అదే పిల్ల సరదాగా థాయ్ గబ్బేదవా చిల్లరనాయలా అని పిలిచి ముద్దుగా పిలిచాను అంకుల్ అని అందనుకో ఎలా ఉంటుంది? పైగా ఎనుకున్న వాళ్ళు చప్పట్లు, ఏనేదో కవిత్వం చెప్పినట్టు. 10 మందిని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి మాటలే మాట్లాడాలి. ఎక్కడో ఎవడో తాయ్ అంటాడు, ముండా అంటాడు, నేను అంటానంటే ఎలా? పోనీ చాదస్తం లేని సరిపెట్టుకుందామంటే దానికి రవితేజంగులం ఒప్పుకోడు. నేను ముసలోని కాదు 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 అని చెప్పడానికే ప్రతి సినిమాలో హీరోయిన్ల బట్టలు ఇప్పేస్తుంటాడు. చాదస్తం అంటే ఒప్పుకుంటాడా? అందుకే చీప్ లిక్కర్ కానీ తాగి వచ్చారా అని సరిపెట్టుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.